మెసేజెస్ అర్థం ఒకటే, భారతదేశం హిందూ రాష్ట్రం, దాంట్లో అబ్దుల్లాలు ఉండనివ్వరు, అబ్దుల్లాల రాజ్యం కోసం మీరు అందరూ పోరాడాలి, దానికోసం ప్రతి మేడం గారు చెప్తున్నారు వినండి మిత్రులారా. మేడం గారు ముస్లింలు అని అనరు, అబ్దుల్లాలు అంటారు. ఇది గుర్తుంచుకోవాలి మీరు. మేడం గారు అబ్దుల్లా అన్నప్పుడు మేడం గారు అబ్దుల్లాని కలవరిస్తుందని మీరు అనుకోవద్దు. అబ్దుల్లా అంటే మేడం గారు ముస్లిం అని అర్థం, ఇది గుర్తుంచుకోండి. అయితే మేడం గారు అంత సంతోషం ఏంటంటే, ఎవరో ఒకళ్ళిద్దరు ముస్లింలు అంటేనో ఇస్లాం నుంచి బయటకు వస్తున్నారంట, అంటే ఇస్లాంని వదిలేస్తున్నారంట. అది మేడం గారు ఆనందం పట్టలేక ఇలా చెప్పి గర్వాప్సి అయ్యాడు. ఇక ఒక్క నిమిషం కూడా ఉండలేను అబ్దుల్లాలా అని అనుకున్నాడు. ఆశిష్ ఖాన్ కూడా వదిలేశాడు. ఈయన ఒక మ్యూజిషియన్. ఎందుకు మారాడు అనేది సరిగ్గా తెలియదు, కానీ సంగీతం వినడం వాయించడం హరాం కదా. అరే బాబు అలా చేయకూడదు, మారు అంటే నేను మారుతాను అని చెప్పి, నేను దీంట్లో ఉండను, నేనే మారిపోతాను అని, నా మూలాలనే మార్చుకుంటాను అని మార్చేసుకున్నాడు. ముఖ్యంగా యువత మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అలా అనుకుంటే మేడం, మరి మన సంగీత దర్శకుడు ఇళయరాజా వాళ్ళ అబ్బాయి యువన్ శంకర్ రాజా, ఆయన కూడా మరి హిందుత్వం వదిలిపెట్టి ఇస్లాంలోకి వచ్చాడు. మరి దానికి అంటే ఇది ప్రజాస్వామ్య దేశం మేడం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన మతాలో మారచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు పాటించవచ్చు. దానికి మీకు అంత ఆనందం ఎందుకు? అంత ఆనందం వేస్తే ఈ వార్త చూడండి. ब्रह्मा विष्णु और महेश को ईश्वर नहीं मानूंगा तथा न मैं पूजा करूंगा. చూసారా వీడియో మేడం? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో, అక్కడ పైగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాదు, గతంలో కూడా బీజేపీ అధికారం, ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉంది. అక్కడే వినోద ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 2500 మంది ఒకేసారి హిందుత్వాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏమంటున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, రాముణ్ణి కృష్ణుని మేము ఎవరిని పూజించము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు వాళ్ళు. మరి మేడం గారికి మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి మేడం గారి పరిస్థితి? ఒక్కళ్ళో ఇద్దరు ఎవరు ఇష్టం వదిలేస్తేనే మేడం గారు తెగ సంతోషపడిపోతున్నారు. మరి ఒకేసారి 2500 మంది, అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలో హిందుత్వాన్ని విడిచిపెడుతున్నామని చెప్పి పబ్లిక్గా మైకులో చెప్తున్నారు. అక్కడ ఒక బౌద్ధ సమ్మేళనం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళు బహిరంగంగానే చెప్పారు, విన్నారు కదా మీరందరూ. మరి మేడం గారికి ఎంత తలనొప్పి వచ్చిందో ఇప్పుడు ఈ మాట వింటే. ఎప్పుడు మేడం గారు అబ్దుల్లాని కవరిస్తూ ఉంటారు మేడం గారు. మరి ఈ మాట వింటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మరి మేడం గారికి ఎంత తలనొప్పి వచ్చిందో, మరి ఏమనిపించదో మరి మేడం గారికి. ఇది ప్రజాస్వామ్యం దేశం మేడం. ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు మారచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు పాటించుకోవచ్చు. మీరు ఎంతసేపు ముస్లింల మీద క్రిస్టియన్ల మీద పడి ఏడవటం, మతం మారారు వీళ్ళు ఎవరు మార్చారు మతం, వాళ్ళే మారిపోయారు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది.